శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్ వీడియోస్. మనము శ్రీ లలిత త్రిశతి స్తోత్రము 300 నామాలకు భావార్థాలు తెలుసుకుంటున్నాం కదా ప్రతిరోజు. శ్రీమాత్రే నమః. ఈ రోజు నామం వచ్చేసి లక్ష కోటి అండ నాయక. లక్ష కోటి అండ నాయక, లక్ష నిచ కోటి అచ్చ, అసంఖ్యత పరిమిత నిత్యార్థ, సంసార శానాద్వేదాన భూత భవిష్యద్దాద్వేదన బహుసంఖ్యవత్యో మండానం తాని చ తనస్సడాని చ హిరణ్య గర్భ వేరొట్రూపపాని సమిష్టి వెష్ట్యాత్మన విశ్వ తేజసోపాధి భూతాని తేషమధిష్టాన బింబ చైతన్యాత్మాన నయతి స్వాసక్త మాపదియాతి నాయిక. ఓం లక్ష కోటి అండ నాయకాయ నమః. లక్ష కోటి అండ నాయక అసంఖ్యకములని చెప్పుటకు లక్షలు కోట్లు అనుట అపరిమితములు. సంసారం అన్నది కావున భూత భవిష్యత్తాది భేదములచే బహుసంఖ్యకములైన అండములు. అవి సమిష్టి రూపమున హిరణ్య గర్భ విరాట్ రూపములు, వెష్టి రూపమున విశ్వతేజస ఉపాధిగతములు. ఆ విధమైన లక్ష కోటి అండములకు పరమేశ్వరి నాయిక అనగా అట్టివానికి అధిష్ఠన బింబ చైతన్య రూపమై పరమేశ్వరి శ్వాస సత్తను కలిగించును. ఓం లక్ష కోటి అండ నాయకాయ నమః. గమనికండి, దృక్పాదార్థము చైతన్య రూపమై జీవేశ్వర భేదము కలది. జీవునకు వెష్టి, ఈశ్వరునికి సమిష్టి అని సంకేతము. సమిష్టి వెష్టి గల జగత్తు సమిష్టి వెష్టిలందు 3 భేదములు. స్థూల సూక్ష్మ కారణములు. స్థూల సమిష్టి దృశ్యము విరాటు, సూక్ష్మ సమిష్టి దృశ్యము లింగము, కారణ సమిష్టి దృశ్యము అజ్ఞానము. స్థూల వెష్టి దృశ్యము మనుష్యాదుల శరీరము, సూక్ష్మ వెష్టి దృశ్యము లింగము, కారణ వెష్టి దృశ్యము అజ్ఞానము. విశ్వస్థూలభయ దృశ్య అభిమాని తైజస్స, లింగ వెష్టి దృశ్య అభిమాని ప్రజ్ఞుడు, కారణ వెష్టి దృశ్య అభిమాని అనే జీవుడు. అట్లే ఈశ్వరుడు విశ్వార్ణ హిరణ్య గర్భ మాయావి. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. 71వ నామము లక్ష అర్ధ. లక్షార్ధ లక్షణాయ శోధనాయ దజాలార లక్షణాయ యా ప్రతిపాద్యతే వేదాంత మహావాక్యానం యోర్ధ తస్వ రూప అథవా యోగశాస్త్ర ప్రసిద్ధ బహిరత్వరుద్ధ ప్రదేశ విశేష రూప భూమికాసు స్వస్వ మనోవాంఛ విషయ విశేషణత్వేన నిర్గుణత్వేన వా మనో విలయ రూప హఠ రాజయోగాది సాధన పరిపాక వేష్ణ సాక్షాత్కరశతం చైతన్యం లక్ష ఇత్యచ్యుతే. అధ్యత్తే యచ్యతే గురుం ప్రతి ఇతి అర్థః. లక్షాయోథ చిస్వరూప పరమానంద రూప సోపి సైవతి తదా బ్రహ్మవేదామృతం పురస్తహంద్రే పంచహంద్రమ దక్షిణోత్తక్షోత్రేణ ఇతి శృతి. ఓం లక్షణార్థాయ నమః. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. లక్షార్థ వేదాంత వాక్యములకు జహర్లక్షణచే ఏ అర్థము ప్రతిపాదింపబడుచున్నదో అట్టి స్వరూపము కలది. లేక యోగశాస్త్రమున ప్రసిద్ధములైన బహిరంతర్గత ప్రదేశ విశేష రూపములకు భూమికలందు తమ తమ మనోవాంఛ విషయములకు విశేషణత్వం వలన గాని మనోలయ రూప హఠయోగ రాజయోగ సాధన పరిపాక వశమున సాక్షాత్కర్తమగు చైతన్యమునకు లక్షణమని చెప్పుదురు. అర్థింపబడుతున్నదని గురువు నుండి ఆచింపబడుతున్నదని అర్థము. లక్ష్యమగు అర్థము లక్షార్థము అనగా పరమేశ్వరి చిచ్చరూప పరమానంద అని భావం. బ్రహ్మే వేదామృతం పురస్తాత్ బ్రహ్మ పశ్చాత్ బ్రహ్మ దక్షిణోత్తరేణ. ఆ అంతయు అమృతమే బ్రహ్మము, 4 దిక్కులందు బ్రహ్మమే ఉండను అనే శృతి. ఓం లక్షణార్థాయ నమః. గమనిక, శబ్దావృత్తులు లక్షణ లక్ష శబ్దమునకు వృత్తులు 3. అభిలక్షణ వ్యంజన అభిధావృత్త చే వ్యాచార్థము ముఖ్యార్థము చెప్పబడును. మట్టి అనగా మట్టియే, ఇది అభిధ వాచ్యార్థము. లక్షణ అనగా ముఖ్యార్థము చెప్పుటకు వీలు లేనప్పుడు దానికి దగ్గరలో ఉన్న అర్థం చెప్పుట. అట్టి అర్థములను లక్షార్థమని చెప్పుదురు. గంగలో గొల్లపల్లి అనగా గంగలో కాదు గంగ గట్టున అని లక్షార్థం. వ్యంజన అనగా తాత్పర్య అర్థం.
దీనికి వ్యంగ్య అర్థమని పేరు. తత్వమస్యాది మహావాక్యముల లక్షణచే బ్రహ్మపరములు తత్పదము ఈశ్వరుని, త్వం పదము జీవుని చెప్పుచున్నాయి. తత్వం అసి, అసి అను పదము ఈశ్వర జీవులకు సమ్యక్త చెప్పుచున్నది. అయితే ప్రత్యక్షముగా భిన్నులుగా కనిపించు వారికి ఐక్యత కుదరదు కదా. జీవేశ్వరులకు విరుద్ధంగానున్న జడత్వ భావమును వదిలివేసి వీరిద్దరి యందు సమానముగానున్న చైతన్యమును బట్టి వారికి ఐక్యము. ఇట్లు చెప్పుటను భగత్యాగ లక్షణ జహ లక్షణ అంటారు. హఠయోగ రాజయోగములు బ్రహ్మసూత్రములందు యోగా దర్శనమును నిరసించే గాని యోగ మార్గమును గ్రహించే. మోక్ష సాధనకు జ్ఞాన యోగ మార్గములు రెండును సముచితములు. జ్ఞానం వలన సచిదానందాత్మకము నిర్మలము నిష్కలము అగు పర్వతత్వము జ్ఞానమగును. జ్ఞానం వలన సచిదానందాత్మకము నిర్మలము నిష్కలము అగు పర్వతత్వమును జ్ఞాతమగును. యోగమునందు 4 మార్గములు మంత్ర లయ హఠ రాజ యోగములు. మంత్రయోగము మందాధికారులకు మాతృకవల్లితంగి అగు మంత్రమును బహుకాలము జపించిన అనిమా సిద్ధి సమన్నత్వమగు జ్ఞానము లభించును. లయ యోగమనగా చిత్తమును లయమోదించుట, మనోనాశనము స్వరూపమనాశనము సదా నిరంతరము ఈశ్వర ధ్యానం వలన లయ యోగ ప్రాప్తి. యమని నియమ ఆసన ప్రాణాయామాది అష్టాంగములు కలది హఠయోగము. మహాముద్ర మహాబంధ మహావేద కేచరి జలంధర ఉడియాన మూలాబంధ వజ్రోలి మొదలైన వాటి అభ్యాసం వలన సిద్ధి ప్రాప్తి. పిమ్మట రాజయోగం వలన వివేకము తత్వజ్ఞానము వైరాగ్యము లభించునని యోగతత్వోపనిషత్తు. యోగ శిఖనోపనిషత్తు రజో శుక్ల బిందువుల సామరస్యము రాజయోగమన్నది. యోగా చూడమని ఉపనిషత్తునందు రజో బిందువు రవిస్థానమని, శుక్ల బిందువు శశిస్థానమని, శుక్ల బిందువు ప్రకాశాంశము బ్రహ్మమునని, రజో బిందువు విమర్శాంశకము శక్తి అని, ఈ రెండింటి కలయిక శివశక్తి సామరస్యమని, దీనిని అనుసంధానించువారు బ్రహ్మసాక్షాత్కారమును పొందేదారని చెప్పినది. రాజయోగము నిజమునకు జ్ఞానయోగమే. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.